నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిజ్జన వైద్యుని. మన పూర్వీకులుంటే మన పెద్దలుంటే ఆయుర్వేదాన్ని నమ్ముకొని ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. మా ఇంట్లో ఎన్నో తరతరాలుంటే వైద్యం చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలామంది సమస్య ఏముందంటే 20 ఏళ్ళ పిల్లలుంటే 100 ఏళ్ళ ముసలి వరకు ఆడపిల్లలకు మగవాళ్ళకు వెంట్రుకల సమస్య చాలామందికి ఇబ్బంది అయిపోయింది. ఎంటికలు ఊడిపోతూనే ఉంటాయి కానీ ఎందుకు ఊడిపోతున్నాయని ఎవరు కనిపెట్టింది ఇంతవరకు లేదు. ఆ ఎంటికలు ఊడిపోవడం కారణం ఎందుకంటే శరీరంలో వాత పిత్త కఫం అనేది 72 వాతాలు ఉంటాయి. 72 వాతాలను ఎవరు కనుక్కోలేరు. వాళ్ళు అన్నం తింటుంటారు, నీళ్ళు తాగుతుంటారు, జుట్టు ఊడిపోతుంటుంది, ఎదారి చేస్తుంటారు, రకరకాల నూనెలు వాడుతుంటారు, రకరకాల క్రిములు వాడుతుంటారు, రకరకాల టేపు అన్నీ వాడుతుంటారు, రకరకాల పౌడర్లు వాడుతుంటారు, రకరకాల డాక్టర్లు చూపిస్తుంటారు. అంత దొరకకుండా డాక్టర్లకు కూడా అంత దొరకని వైద్యం ఇది. ఎందుకంటే బాడీలో డాక్టర్లకు ఏం తెలుసు, వస్తాయి అని ఎవరో చెప్పినది, ఎక్కడో టీవీలో వచ్చినది, ఎవరో కొత్త పద్ధతి తయారు చేసేది వాళ్ళు డాక్టర్లు ఇస్తారు. ఆయుర్వేద డాక్టర్లు కూడా ఇస్తారు. అందరూ రకరకాల పౌడర్లు రకరకాల నూనెలు ఇస్తుంటారు, కానీ జుట్టు ఏమో ఖచ్చితంగా ఊడిపోతుంటుంది. వాళ్ళకి అర్థం కాక తిక్కలేసి ఇంకా వైద్యమే లేదు, ఉంటే ఉండని ఊడిపోతే ఊడిపోయిందే అని యథారిడిచి చాలామంది పెళ్ళి కాకుండా నిలబడిపోయినారు. ఆడపిల్లలు నిలబడిపోయినారు, మొగుళ్ళు నిలబడిపోయినారు. నిన్న ఏ వారం, నిన్న ఒక మంచి శనివారం వచ్చాడు నా ఇంటికి. అయ్యా చెంచు తాత, నాకు నా ముఖం బాగుంది, ముక్కు బాగుంది, అన్నీ బాగున్నాయి, నాకు పిల్లనిక మా భార్యగా నాకు చూసిన పిల్ల ఒప్పుకుంటుంది, అమ్మ ఇంటికి లేకుండా ఏమి లేమంటే అత్త ఏం చెప్తుంది, అత్త అంటుందంట, అయ్యమ్మ ఇంటికి లేని మౌని ఏం చేసుకుంటావమ్మా, ఇంటికి అల్లుడు వస్తే అందం ఉండాలి కానీ డబ్బులు బంగారం అనేది మన కాడ ఉంటుందా, ఇంటికి ఉంటేనే అందం అమ్మ, నేను ఇంటికి వెళ్తే ఒప్పుకుంటా లేకుండా లేదు, నీ ఇష్టం అంటే ఇంకా అమ్మమాట బిడ్డ నేల్చిందని వినుకోలేదంట. అసలు వినుకోకుండా పిల్లడు మంచి నెలకు వచ్చేసి మంచి ఇంజనీరు మంచి జీతం వస్తుంది, ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అన్ని విధాలు బాగున్నాడు. ఎంటికలు లేవు, ఎంటికలు ముందరంతా ఊడిపోయింది, బట్టతల అయిపోయింది. ఇప్పి పెట్టించుకుందామంటేనా, ఇప్పి పెట్టించుకుంటే కొంతమంది కొంటుందంట, కొంతమంది కొంటావంట. నార నాటించుకుందామంటే కూడా కొంతమంది కొంటుంది, కొంతమంది కొంటావు. ఆ పిల్లడు నా కాడికి వచ్చి, అయ్యా 2 కాళ్ళు మొక్కినాడు నా కాడికి వచ్చి, అయ్యా చెంచాయన, అయ్యా పెద్ద ఆయన, నీ పేరు చెప్పినారు చాలామంది, నాకు ఏం చేస్తావు, ఏం కత్తున్నావు, నువ్వు ఏం కోరుకుంటే ఆ డబ్బులు ఇస్తా, నాకు ఎంటికలు రావాలని వచ్చినాడు. వస్తే నేను చెప్పిన, బాబు నా కాడ ఓపిక అనేది ఉండాలి, పూసుకునేప్పుడు గంటకే ఎంటికలు వచ్చినాయి కాకుండా నువ్వు 6 నెలలు టైం తీసుకో, 6 నెలల్లో నీకు ఎంటికలు చెప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చినాను. ఆయనకు వైద్యం తయారు చేసే విధానం చేసినాను, మా తాతలు చెప్పే వైద్యం చేసినాను, స్టార్ట్ చేసినాను ఆయనకు వైద్యం. ఎందుకంటే ఒక చెట్టు చూపిస్తా వినండి, ఆ చెట్టు ఏముంటుందో. ఇది నెమిలినార ఆకు అంటారు, దీన్ని ఆకు నెమిలినార ఆకు. ఇది నెమిలినార ఆకు అని ఉంటుంది. నెమిలికి ఎన్ని ఈకలు ఉంటాయి తెలుసా? నెమిలినార ఆకు అంటే నెమిలి ఆ ఆకు తింటుంది. ఆ ఆకు తింటే నెమిలికి ఈకలు పైన ఈకలు చిన్నపిల్లప్పుడు ఉంటే, అది చిన్నపిల్లలు ఉంటే ఆ నెమిలి ఆ చెట్టు ఆకు తినేది నేర్పిస్తుంది. ఆ చెట్టు పేరు నెమిలినార ఆకు. పొద ఉంటుంది, ఒక పొద మాదిరి, నడి ఎండాకాలం పచ్చ వస్తుంది ఆకు, దాని పేరు నెమిలినార చెట్టు. ఆ చెట్టు ఆకు కూడా నెమిలాకారంగా ఉంటుంది. చెట్టు కూడా ఇగో చూడండి, ఈ ఆకును కూడా నెమిలి ఆకారంగా ఉంటుంది. చెట్టు కూడా చూడండి, నెమిలి ఆకారంగా చెట్టు చూడండి, ఎంత నెమిలి ఆకారంగా ఉంటుంది, ఇంత నెమిలి ఆకారంగా ఉంటుంది. ఈ నెమిలినార ఆకు కడుపులోకి తీసుకోవాలి. ఇవి పొర్లుగడ్డ అంటారు, పొర్లుగడ్డ తీగలు, ఇవి పొర్లుగడ్డ తీగలు. ఈ తీగలు తెచ్చుకొని సన్న ముక్కలు చేసి మంచిగా కుసుమ నూనె, కుసుమలు ఎక్కడన్నా కానీ కుసుమలు ఒక 1/2 లీటరు, ఆందెం ఒక 1/4 లీటరు, తర్వాత నల్ల ఆవాల నూనె ఒక 1/4 లీటరు, తెల్ల ఆవాల నూనె ఒక 1/4 లీటరు, అంతా కలిసి ఒక మంచిగా 6 నెలలకు 1 లీటర్ అవుతుంది. ఈ నూనె తయారు చేసుకొని ఆ నెమిలినార పౌడరు కడుపులోకి ఉడకబెట్టుకొని నీళ్ళు కానీ గుళికలు కానీ కడుపులో కానీ తాగుతూ ఈ నూనె అప్లై చేసుకుంటూ వస్తే ఎంటికలు నీ బట్టతలకు కానీ జుట్టు ఊడిపోతలకు కానీ నీట్గా వస్తాయి ఎంటికలు. ఇంకోటి, ఎంటికలు నీట్గా వస్తూ తెల్లెంటికలు కూడా తక్కువైపోతాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెల్లెంటికలు 30 ఏళ్ళ లోపల చిన్నపిల్లల ఎంటికలు నల్లగైతే కానీ 100 ఏళ్ళ ముచ్చి కూడా వచ్చి తెల్లెంటికలు నల్ల కావాలంటే కావు. అవద్దని చెప్పను.
లోపల హార్మోన్ జనరేట్ అవుతుంది, వయసు ఉంటుంది, బాడీలో రక్తశుద్ధి ఉంటుంది, వాతాలు తక్కువ ఉంటాయి, చిన్న శక్తి బాగుంటుంది కాబట్టి తెల్లటికి నల్లగా ఎత్తాయి. ముసలిలో వచ్చి నాకు తెల్లటికి నల్లగా అంటే కాదు, నేను అబద్ధాల మాటలు చెప్పను. ఈ ఎంటికల గురించి ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఈ పౌడరు ఈ నూనె తల పూసుకోవాలి, ఆ పౌడరు కడుపులోకి తీసుకోవాలి. అయ్యా కడుపులో తింటే మాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో, మాకు ఏమైనా అట్లా వస్తుంది, మీ నమ్మకం ఉంటే తీసుకోవచ్చు, అనుమానం ఉంటే వద్దు. ఆదివాసి గిరిజన వైద్యులు అబద్ధాలు చెప్పడు. ఒక 6 నెలలు టైం పడుతుంది. మీరు నిదానంగా ఓపికతోటి ఆ నూనె వాడుతూ ఈ పౌడర్ పూసుకుంటూ మీరు మధ్యన తలస్నానం చేసేటప్పుడు ఉసిరిక పొడి, ఆ తర్వాత వాము పొడి, ఆ తర్వాత వాము ఉసిరిక, ఆ తర్వాత వచ్చి మామూలుగా కూడికాయలు, తర్వాత ఈ 3 రకాల పౌడర్ తెచ్చుకొని దాంతో స్నానం చేయాలి. సబ్బులు షాంపులు వాడకూడదు. ఈ పౌడర్ ఇస్తాను, ఈ చూర్ణం ఇస్తాను, ఈ నూనె ఇస్తాను, ఆ పౌడర్ ఇస్తాను 3, నిమిలాన పౌడర్ 1, ఈ పౌడర్ 1, ఆ పౌడర్ 1, 3 రకాలు ఇస్తాను. ఒక 6 నెలలు 7 నెలలు వాడుకోవాలి. మీ ఎంటికలు మీకు బాగుంటాయి. ఎంటికలు ఉన్న వాళ్ళకి ఊడిపోవు, ఎంటికలు ఊడిపోయిన కూడా ఎంటికలు వస్తాయి. ఇది 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1 కోటి శాతంగా నీకు అన్ని రకాల దానికి ఇస్తాను. ఇంకోటి ఫస్ట్ ఫోటో తీసుకుంటాను, వైద్యం ఇచ్చినాక ఫోటో తీసుకుంటాను. మీ ఫోటో మీరు యూట్యూబ్లో 10 మందికి చెప్పాలి, వచ్చిన నెట్టుకు వచ్చిన 10 మందికి చెప్పాలి. మీకు మీరు సమరపడకుండా, ఎందుకంటే మనం ఒకరికొకరు చెప్పుకుంటేనే ముందుకు వెళ్తాం, ఒకరికొకరు చెప్పుకుంటేనే మనం ముందుకు పోతాం. ఎందుకంటే నేను చూపించిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా నేను ఏమనుకున్నాను అనుకుంటే వచ్చిన వాళ్ళవి మళ్ళీ ప్రోగ్రాం చేసి వాళ్ళు ఇంటివించి ప్రోగ్రాములు చేసి ఇదే ఛానల్లో పెట్టిస్తాను. నేను ఏదైతే ప్రోగ్రాం చేస్తానో ఒక ప్రోగ్రాం వచ్చిన కల్లా ఒక ప్రోగ్రాం చేసి ఛానల్ పెట్టించి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఎంటికలు వచ్చినాక ఫోటో ఉంటుంది. ఇది నిజంగా మాట్లాడుతున్నా, అబద్ధం కాదు. ఓపిక లేకుంటే మందు ఇయ్యను. కొంతమంది నెలకు 10 రోజులకే చూస్తారు, తప్పది. దొంగోళ్ళు పరిగమాలోళ్ళు అనుకుంటారు, తప్పు. ఆదివాసి గిరిజనుల కాడ వైద్యం ఉంది. మా తాత ఎన్నో తరాల నుండి చేసుకొచ్చే వైద్యం. ఈరోజు ఎందుకు చేస్తున్న ప్రోగ్రాం అంటే మొండిగా చేస్తున్నా. ఈ ప్రోగ్రాం పోకపోని మొండిగా ఎందుకు చేస్తున్నా, ప్రోగ్రాం చూడని జనాలు నమ్మినోళ్ళు 1000 మంది చూస్తే 100 మందిని నమ్మరా, 100 మంది చూస్తే 10 మందిని నమ్మరా. ఆ 10 మంది మనకు 100 వేల మంది అవుతారు. అందుకోసం ఆదివాసి గిరిజన వైద్యంలో 3 రకాలు ఉంటుంది కాబట్టి ఈ ఎంటికలు ఊడిపోకుండా బట్టతలకు ఎంటికలు వచ్చేటట్టు మీ ఆరోగ్యం ఎప్పుడు శాశ్వతంగా. నాకి రియల్ ఎంటికలు నేను ఎంటికలు నాకు ఉన్నాయి. నేను బట్టతలు పెట్టుకుని ప్రోగ్రాం చేయలే, ఎందుకంటే నాకు ఓపిక ఉంది, నా ఇంట్లో వైద్యం ఉంది, నేను వాడుకుంటున్నా. అందరికీ ఉపయోగపడాలి. పెళ్లి కాని పిల్లలు చాలామంది బాధపడుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలని ఈ ప్రోగ్రాం చేస్తున్నా. అందరూ నమస్కారం. 55 నంబర్, కర్నూలు నంబర్ ఉంటుంది. ఈ వైద్యం చక్కని వైద్యం మా కాడ దొరుకుతుంది. తొందరపడకుండా నిదానంగా నా రోజు టైం తీసుకొని వైద్యం చేసిస్తుంటాము. ఆ వైద్యం తీసుకొని వాడుకుంటే మీకు అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం పెట్టి తెలియజేసుకుంటాం.